ప్రతి వాళ్లకు గూడు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. బీఆర్ఎస్ 10 ఏళ్లు పేదల్ని నమ్మించి మోసం చేస్తే కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ పేదల సొంతింటి కల నెరవేర్చి చూపిస్తోంది. ఇగో ఈ కుటుంబానికి కేసీఆర్ ఇల్లు ఇస్తానని మాటిచ్చి 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఇల్లు ఇయ్యలే. 2008లో యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వట్టూరులోని ఓ నిరుపేద దళిత మహిళ ఇంట్లో బస చేసిన కేసీఆర్ సీఎం కాగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మాటిచ్చిండు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆ దళిత మహిళ ఇంటికి వెళ్లి రేవంత్ అన్న తరపున ఇందిరమ్మ ఇంటి పట్టా అందజేసి ఇల్లు కట్టించారు. ఇక ఇది మరో గ్రామంలో కట్టించిన ఇందిరమ్మ ఇల్లు. 2023 మార్చి 18న హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో లక్ష్మి అనే మహిళ ఇంటికెళ్లిన రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిండు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిండు. అంతేకాదు రేవంత్ అన్న సొంత సోదరుడిలా ఆమెకు సారెను, ఇంటికి కావాల్సిన వస్తువుల్ని పంపించాడు.